ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ వేరే వారు ఎవరు అందరూ బాగున్నారు కదా. ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అనుకున్నా. బయట జాబ్స్ అయితే చాలా కష్టంగా ఉన్నాయి. జాబ్ పోతే 6 months to 8 months, ఒక్కొక్కరికైతే 12-14 months అనేది జాబ్ దొరకట్లేదు. నాకు మెసేజ్లు కూడా చాలామంది వస్తున్నాయి, జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్న, లేకపోతే యూఎస్ నుంచి యూకే నుంచి రకరకాలుగా ఇన్స్టాల్లో అట్లా మెసేజ్లు పెడుతున్నారు. జాబ్ మార్కెట్ అంతా టైట్గా ఉంది. ఇట్లాంటి టైంలో పొరపాటున కూడా మీరు జాబ్ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి, సారీ. ఎందుకంటే కొంతమంది ఏంటంటే జస్ట్ డోంట్ కేర్ లాగా ఉంటారు. ఒక రీసెంట్ ఇన్సిడెంట్ జరిగింది చెప్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీతో మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే, ఇట్లానే లంచ్ టైంలో కూర్చొని పిచ్చాపాటి ఏదో మాట్లాడుకుంటే ఎవరి గురించో కంపెనీలో మాట్లాడితే అది చిలికి గాలివా అనేది చివరికల ఉద్యోగం నుంచి పీకేశారంట. ఎందుకంటే మనము ఎక్కడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మన వెనకున్నోళ్ళని ముందున్నోళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఎవరు ఏంటి, ఇప్పుడు లంచ్ టైంలో ఒక టేబుల్ మీద కూర్చున్నప్పుడు చుట్టూ 10 మంది ఉంటారు కదా. సో ఎవరు ఏంటి అనేది తెలియదు కదా. ఏ భాషలో మాట్లాడుకున్నా సరే, ఇవాళ రేపు అన్ని భాషలలో వచ్చిన వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు అబ్రాడ్లో. సో అబ్రాడ్ అనే కాదు, ఇండియా అయినా ఎక్కడైనా సరే మీరు వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే బీ ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్గా మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. పర్సనల్ మాట్లాడుకోండి, అది మాట్లాడుకోండి, ఇది మాట్లాడుకోండి. కంపెనీలో వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అలాంటి సిచ్యువేషన్లో జాబ్ పోతే రిఫరెన్స్లు దొరకవు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రేపు పొద్దున వేరే జాబ్ వచ్చినప్పుడు రిఫరెన్స్ ఎవరు ఇవ్వాలి? ప్రీవియస్ కంపెనీ వాళ్ళే ఇవ్వాలి. సో అంటే ఆ కంపెనీని స్కిప్ చేసి అంతకుముందు పనిచేసిన కంపెనీ రిఫరెన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ ఎనీ సిచ్యువేషన్లో ఒకవేళ ఎక్కడన్నా ఏమైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నువ్వు ఈ కంపెనీలో పనిచేసావు కదా అని అంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఈ ఏఐ ప్రపంచంలో ఏ జాబులు ఉంటున్నాయో, ఏ జాబులు పోతున్నాయో తెలియట్లేదు. మెటా మళ్ళీ 8,000 లే ఆఫ్స్ అంటుంది. మైక్రోసాఫ్ట్ సైలెంట్‌గా డిస్కషన్స్ చేస్తుందంట ఎంప్లాయీస్తోని, ఏది లే ఆఫ్స్ చేయడానికి. ఇగ అంత పెద్ద కంపెనీలే లే ఆఫ్స్ చేస్తే చిన్న కంపెనీలు ఏముంది, ఆఫ్టర్ ఆల్ కదా. సో నెక్స్ట్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు రాకపోవటం వల్లనే లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతాయి. ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, ఎట్లా కొట్లా ఎంప్లాయీస్‌ని దే ఆర్ రోలింగ్ బాల్ లాగా వాడుతూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ అని. ఇన్వెస్ట్‌మెంట్ లేవు, ప్రాజెక్ట్ లేవు, వరల్డ్ అంతా అన్‌సర్టెనిటీ ఉంది. ఎకానమీ అంత బాగలేదు. ఇట్లాంటి టైంలో ఏంటంటే, జాగ్రత్తగా జాబ్ కాపాడుకుంటా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మన పని మనం చేసుకుంటూ పోతేనే బెస్ట్ అనమాట. సో అది నేను చెప్దామనుకున్నా. మెయిన్ ఎవరైనా సరే జాబ్ పోయింది, జాబ్ రావట్లేదు అంటే దానికి జాబులు తక్కువున్నాయి. మెయిన్ జాబులు తక్కువున్నాయి. అది డెఫినెట్‌గా ఫర్ ట్రూ. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, అప్లై చేసేవాళ్ళు ఎక్కువున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్, మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్, దాంతోపాటు జాబులు పోగొట్టుకున్న వాళ్ళు, దాంతోపాటు ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నవాళ్ళు, దాన్ని ఇలా రకరకాల మంది అప్లై చేసేటప్పటికి ఏమైందంటే, అప్లికేషన్‌లు ఫుల్ ఓవర్, ఎట్లా అంటే జంక్‌లాగా అయిపోయినాయన్నమాట. ఒక చిన్న జాబ్‌కి దగ్గర ఒక 5, 6 వేల అప్లికేషన్‌లు మినిమమ్ వితిన్ 10-15 మినిట్స్‌లోనే వచ్చేస్తాయి. ఇంకా జాబ్‌లు ఎలా వస్తాయి? సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మంచిగా వర్క్ ప్లేస్‌లో ఉండడానికి ప్రయత్నం చేయండి. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.